వన్ టైం వాచ్ అంట. మీరు చెప్పండి బ్రో. అన్న ఇగో ఎప్పుడు మనకి నెగిటివ్ టాక్ వస్తాయి, పాజిటివ్ టాక్ వస్తే టాక్ పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమానే. అంటే వల్గారిటీ ఏమి లేదు, అవి ఏమి లేకుండానే మంచి డీసెంట్ మూవీ, కామెడీ ఉంది, మనకు కావాల్సిన ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ థ్రిల్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. ప్రతిసారి మనకి సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది త్రివిక్రమ్ రైటింగ్లో మనం చూస్తూనే ఉంటాం, ప్రతి సినిమాలో అది ఇంపార్టెంటే. అది సేమ్ అవుతుంది అత్త అది ఇది అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనము ప్రతిదానికి కనెక్ట్ అవ్వాలి. ఆయన ప్రతి దాని మీద ఒక రిలేషన్కి తను ఒక వాల్యూ ఇస్తూ ఒక స్క్రిప్ట్ రాశాడు. ఎగ్జిక్యూట్ చేయడంలో మహేష్ బాబు నంబర్ 1. అది మనమైతే పక్కా ఈ సినిమాలో చూస్తాము. అది కాకుండా ఇంకా మనం డ్యాన్స్ చూస్తాం దీంట్లో. ఫస్ట్ టైం మహేష్ అన్న డ్యాన్స్ చూసి మస్తు ఇంప్రెస్ అయిపోయినాం. అసలు మా యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు డ్యాన్స్ రాదు అది అన్న వాళ్ళకి ఈ సినిమా చూడాల్సిందే ఖచ్చితంగా. కానీ అన్న కుర్చీ సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఏమైతే వింటామో దాని తగ్గట్టే ఉందన్న. అసలు అరిచి గొంతు పోయింది. కానీ ఈ థియేటర్లో ఎగరడానికి ఎవరు లేరు ఆడ, అది ఒక్కటే మైనస్ అంతే లోపల. కానీ మనం ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. ఫ్యామిలీ సినిమా, అన్ని సినిమాలు చూడండి, ఈ సినిమా కూడా చూడండి. క్రౌడ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. 1 AM ఎవరైనా ఇంతమంది వస్తారా, 4 AM ఇంతమంది వస్తారా అన్న. బీజిఎం యాజ్ యూజువల్ తమ్మను రాక్ చేశాడు, చాలా బాగుంది. ప్రతి ఫైట్కి కానీ పాటలు కానీ కొన్ని మన ఫేమస్ సాంగ్స్, రీల్ సాంగ్స్ కూడా మీద కూడా డ్యాన్స్ చేశారు. మీరు సర్ప్రైజ్ ఉంటుంది సినిమాలో, ఖచ్చితంగా చూడాల్సిందే మీరు. అన్న మీరు రేటింగ్ ఎంత ఇస్తున్నారు అన్న ఈ మూవీకి? అంటే ఫ్యాన్ అని కాదు కానీ చెప్పాలంటే 3.75 5కి అన్న. తను ప్రతిదాన్ని తన పర్ఫార్మెన్స్ తను ఇచ్చింది, తన యాక్టింగ్ తను చేసింది, తన రోల్ తను పర్ఫామ్ చేసింది. యాక్టింగ్ కానీ తన గ్లామరస్ రోల్ చేయడం కానీ డ్యాన్స్, తను ఫస్ట్ హీరోయిన్ అయి ఉంటే బాగుండేది అనిపించింది అంతే. వాళ్ళ కాంబో అంటే ఎవరిది మీరు కామన్ చూస్తే మాత్రం మహేష్ బాబుది బాగుంటుంది, కానీ రమ్యకృష్ణ గారు రాక్ చేస్తారు. తన స్క్రీన్ ప్రెసెన్స్ వేరు అన్న. మహేష్ బాబు, వెన్నెల కిషోర్ ఖచ్చితంగా వీళ్ళిద్దరిది కాంబినేషన్లో ఉన్న ఈ సీన్స్, కామెడీ అందరు ఎంజాయ్ చేస్తారు. దాంట్లో డబుల్ మీనింగ్ జోకులు అవి ఏం లేవు. అవును ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఏం లేవని అడిగి చెప్పాలి నాకు అర్థమవుతుంది, కానీ అన్నీ ఉన్నాయి. మీరు చూసే కొత్త మహేష్ బాబుని చూస్తారు. మన పాత సినిమాలు ఏవైతే చూస్తామో అవి రొటీన్, ఫార్మల్, సెటిల్ రోల్స్. ఇవి చాలా ఓపెన్ అయిపోయి తను ఓపెన్గా ఈ రోల్స్ చేయడం వల్ల ఫ్యాన్స్కి, కామన్ ఆడియన్స్కి కూడా చాలా కనెక్ట్ అవుతుంది సినిమా. మిగతా సినిమాలు కూడా చూడండి, ఈ సినిమా కూడా చూడండి, అంతే నేను చెప్పేది. రైట్.